రైల్వే కోడ్ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే చుట్టూ ఒక వివాదం నెలకొంది. తనపై ఒక మహిళ ఆరోపణలు చేస్తుంది. తనను లైంగికంగా వాడుకొని పెళ్లి చేసుకున్న నమ్మించి 5 సార్లు గర్భం చేశానని, 5 సార్లు నేను అబార్షన్ చేసుకున్నానని వారు సదరు మహిళ చెప్పడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్ పెట్టి తన మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించిన చాట్లు, వీడియోస్, వాయిస్ మెసేజ్లన్నీ ప్రెస్ మీట్లో వివరించడం జరిగింది. దీనికి సదరు ఎమ్మెల్యే స్పందిస్తూ ఇదన్నీ అసత్య ఆరోపణలని, ఎందుకంటే తన రాజకీయం దెబ్బ తీసుకోవడానికి తన సదరు మహిళ నాపై ప్రయోగించిన వారు చెప్పడం జరిగింది. దీనిపై కూడా ఎమ్మెల్యే తల్లి ప్రమీల గారు కూడా రివర్స్ కేసు పెట్టడం జరిగింది. ఇటీవల మహిళ చాలాసార్లు మా ఇంటికి వచ్చి అరవడం లొల్లి చేసిందని, మరియు తనను బెదిరిస్తుందని, 20 కోట్లు ఇవ్వాలని బెదిరిస్తుందని ఆమె రివర్స్ కేసు పెట్టడం జరిగింది. దీనిపై జనసేన పార్టీ కూడా స్పందించింది. ఎందుకంటే దీనిపై వివాదం కమిటీ వేసి వారంలో ఒక కమిటీ వేసి సంజయ్ ఇవ్వాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని వారు కమిటీ ప్రతిపాదించడం జరిగింది. ఇప్పుడు ఆ కమిటీ ముందు శ్రీధర్ వెళ్ళి తన ప్రతిపాదన ముందలు పెట్టాలని, అంటే జరిగిన ఎక్స్ప్లెనేషన్ చేయాలని వారు కోరడం జరిగింది. దీనిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి భిన్నంగా స్పందించారు. ఇంకా నిన్న ఒక ప్రెస్ మీట్లో, అంటే ఒక కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ చాలా పౌరుష పదజాలంతో వాడడం జరిగింది. వాడేవాడండి ఎమ్మెల్యే అండి, ఏంటి ఆరోపణలతో జంగిల్ రాజు నడుస్తున్నారు రాష్ట్రంలో అని వారు ఆరోపించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక విషయం గమనించాలి. ఎందుకంటే తన గవర్నమెంట్, తన పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలే జరిగాయి. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు మరియు పృథ్వీరాజు టీడీపీ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు అంబటి రాంబాబు, సుకన్య ఇన్సిడెంట్లు కూడా కొన్ని జరిగాయి. ఇటీవల టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఇదొక కేసు, సత్యవేడి ఎమ్మెల్యే ఒక కేసు, కూనరాయి గారిది కూడా ఒక ఇన్సిడెంట్ బయటికి వచ్చింది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇటువంటి చిన్న చిన్న వీక్నెస్లకు లొంగిపోవడం చాలా ఇబ్బందికరం. ఎందుకంటే రాజకీయ విశ్లేషకులు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఏంటంటే రాజకీయంలో మనము పైకి ఎదిగిన కొద్దీ మన వేల కళ్ళు మనల్ని గమనిస్తుంటే ఉంటాయి. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండి అడుగు ముందుకు వేయాలి. ఎందుకంటే ఒక్క తప్పుడు అడుగు వేసినా, మనం ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చి ఒక తప్పుడు అడుగు మనం నేలకు దిగేటట్టు చేస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ముఖ్యంగా అరవ శ్రీధర్ కేసులో ఇది ఒకవేళ నిరూపిత మాత్రం రాజకీయ భవిష్యత్తు సమాధి అయినట్టే. ఎందుకంటే పార్టీ తనపై నుంచి నమ్మకం తనకు కోల్పోవడం, ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోవడం వల్ల తను రేపు ఏ పార్టీలో చేరినా తను నెగ్గుగా రావడం కష్టం. ఎందుకంటే నైతికంగా తను ఓడిపోయినట్టే. ఎందుకంటే కాబట్టి నాయకులు అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ముందడుగు వేసి ప్రజల సేవకై కోరుకోవాలి. ఇటువంటి బలహీన వీక్నెస్లు లొంగిపోయి తన రాజకీయ జీవితాన్ని ఖరాబ్ చేసుకోవద్దని. ఎందుకంటే చాలా చిన్న వయసులోనే శ్రీధర్ గారు ఎమ్మెల్యేగా గెలుపొందిన జనసేన పార్టీ నుంచి పొత్తులో భాగంగా. సదరు మహిళా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఎమ్మెల్యే గారితో మదర్ గారు మీరు 20 కోట్లు డిమాండ్ చేశారని వారు అడగడంతో నేను ఎటువంటి డిమాండ్ చేయలేదని, ఎందుకంటే నాకు డబ్బులు అవసరం లేదు, నేను ప్రభుత్వ ఉద్యోగం, నా దగ్గర చాలా డబ్బులు అని వారు వ్యాఖ్యానించడం జరిగింది. మా ఫాదరు రిటైర్ ఎంఆర్ఓ ఎంపీటీ సంథింగ్ జాబ్ చేసిన వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేనే చాలాసార్లు శ్రీధర్ గారికి డబ్బులు ఇచ్చాను, దాదాపు 7 lakhs డబ్బులు ఇచ్చిన అవసరాలు నిమిత్తం డబ్బులు ఉండవని వారు చెప్పడం జరిగింది. అయితే మరి మీరు ముందరికి రావడానికి, ఇన్ని రోజుల నుంచి రాకపోవడానికి ముందరకు రావడానికి కారణం 5 సార్లు అబార్షన్ అయినా ఇంత ముందు రాకపోవడానికి కారణం ఏంటని అడిగితే, నేను చాలాసార్లు పెళ్లి చేసుకుంటానని నమ్మించారని, అందుకే నేను లొంగిపోయాను. ఎందుకంటే నేను ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయిందండి, మరి ఒక బాబు ఉన్నాడు. బాబు మా హస్బెండ్ దగ్గర నేను విడిపోయి ఉన్నాము అండి, డైవర్స్ ప్రాసెసింగ్లో ఉందని వారు చెప్పడం జరిగింది. తన ఇష్టంతోనే నేను తనతో మూవ్ అయ్యాను ఆమె ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.